ఇంకొక రకమైన బాధ్యతను మాకిచ్చిండ్రు. మనందరి యజమానులు ప్రజలే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే మీకు మాకు యజమానులు. ఆ యజమానే మనకు భద్రత కల్పించాలన్న ఆలోచన చేసి సింగరేణి సంస్థలో సాధ్యమైన ₹1 కోటి పైబడి ఉన్న ప్రమాద బీమా భద్రత రాష్ట్రంలో బాధ్యత నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి అందించాలి అని మా మిత్రులు భట్టి గారితో నేనే ప్రస్తావించడం జరిగింది. అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎట్లా సాధ్యం కాదు, సాధ్యం అవ్వడానికి అవకాశం ఉంది. బ్యాంకర్స్ని అందరిని కూడా మీరు పిలిచి సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళని ఒప్పించండి. తద్వారా మన ఉద్యోగులు మన కుటుంబ సభ్యులు అడగకపోయినా యజమానిగా ఈ ప్రభుత్వం బాధ్యత వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మీరు అడగకపోయినా, మీ డిమాండ్లలో ఈ అంశం లేకపోయినా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతోని ముందుకు వచ్చి 16 రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకర్స్ని అందరినీ పిలిపించి మీ సమక్షంలో తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నడిబొడ్డున్న రవీంద్ర భారతిలో వీళ్ళందరితో ఒప్పందాలు చేపించి ఈ రోజు నుంచి మీకు ప్రమాదం ఏదైనా ఊహించని సంఘటన జరిగితే ఏది జరగొద్దు, 100 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రభుత్వానికి మీరు సేవలు అందించాలి, ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మీరు పెంచాలనేదే మా ప్రభుత్వం యొక్క భావన. అనుకోని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మా మిత్రులు భట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిండ్రు. పెద్ద ఎత్తున మీరు చప్పట్లతోని వారిని అభినందించండి. నాయకుడిగా మంచి పని చేసినప్పుడు మీరు గుర్తించి మీరు చప్పట్ల ద్వారా అభినందిస్తే ఆ ఉత్సాహంతో ఇంకా 2 ఇంతలు వారు పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు ప్రస్తావించండి, అందుకే నేను భట్టి గారి దిక్కు చూపించిన. ఆయనది ఖమ్మమే, ఈయనది ఖమ్మమే, నాది ఖమ్మమే, నీది ఖమ్మమే. మరి మనకు కావాల్సిన నిధులు వారి నుంచే వస్తాయి కాబట్టి అందుకే నా వైపు తిరిగి నమస్తే పెట్టడానికి పోతే అటువైపు పెట్టమని అటు చూపించిన. మా జగదీష్ వస్తే ఆయన మిత్రుడే పొన్నం ప్రభాకర్ గారు కాబట్టి ఆయన నమస్కారం ఆయనకి ఇప్పించిన, క్యాబినెట్లో ఆయన చెప్పే విషయాలు ప్రస్తావించడానికి.